మరి క్రిస్మస్ మనం చూసినప్పుడు మరి దేవుడు ఈ లోకానికి దిగి వచ్చిన వేళ, ఆ అనంతుడైన దేవుడు, సర్వంతర్యమైన దేవుడు, సర్వసృష్టికర్తకు దేవుడు, నిన్ను నన్ను సృజించిన దేవుడు రక్తమాంసములో పాలేవాడై మన పోలికలో మన స్వారూప్యాన్ని ఆయన ధరించుకొని ఈ లోకానికి దిగి వచ్చిన వేళను బట్టి మనం ఇక క్రిస్మస్ పండుగను జరుపుకుంటున్నాం. యేసుక్రీస్తు జనించడం అనేది మరి దేవునికి మహిమ కలిగించేదిగా ఉంది. అదేవిధంగా ఆయనకిష్టులైన జనులకు, ఆయనకిష్టులైన మనలకు అది ఎంతో సమాధానంగా, ఎంతో సంతోషమును ఇచ్చేదిగా ఉంది. మరి యేసుక్రీస్తు ఈ లోకంలో జనించడం ద్వారా, యేసుక్రీస్తు మన జీవితంలో ఉండటం ద్వారా దేవుడు ఎటువంటి గొప్ప సమాధానాన్ని, సంతోషాన్ని ఇచ్చాడు అన్నప్పుడు మరి దేవుని పట్ల మనకి స్పష్టమైన అవగాహన ఉండాలి. అదేవిధంగా మరి ఏ ఉద్దేశం కొరకు యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి దిగి వచ్చాడో ఆ విషయాల పట్ల మనకి సరైన అవగాహన అనేది ఉండాలి. ఇందు నిమిత్తము ఈ లోకానికి ప్రభు రావాల్సి వచ్చింది. అని మనం చూసినప్పుడు యోహాను సువార్త 18:37 ఆయన చాలా స్పష్టంగా చెప్తున్నాడు, సత్యమును గూర్చి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టి తిని, ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని. మరి ఒకసారి నేను చదువుతున్నాను, గమనించండి. సత్యమును గూర్చి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టి తిని, ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని అని ప్రభు చెప్తున్నాడు. గమనించండి, ఈరోజు గూగుల్లో గాడ్ అని సెర్చ్ కొడితే, అబౌట్ గాడ్, దేవుని గురించి తెలుసుకోవాలి అని అబౌట్ గాడ్ అని మనం సెర్చ్ కొడితే ప్రాబబ్లీ యూ మే సీ మిలియన్స్ ఆఫ్ పేజెస్. ఎన్నో లక్షల వెబ్ పేజీలు మనం చూడగలం. గాడ్ గురించి చూస్తున్నప్పుడు, గాడ్ గురించి మనం సెర్చ్ కొడితే దేవుడు ఏమై ఉన్నాడు అని పలు విధాలైన ఊహాజనితమైన విషయాలు, అదేవిధంగా ఊహాజనితమైన రూపాలు, అదేవిధంగా ఊహాజనితమైన ఫిక్షనల్ స్టోరీస్, అదేవిధంగా లాట్ ఆఫ్ మరి అసత్యమైన, దేవునికి సంబంధించిన అసత్య సంబంధమైన విషయాలు, మరి దేవునికి సంబంధించిన మిస్కాన్సెప్షన్స్ అంటే మిస్అండర్స్టాండింగ్తో చేసిన వివరణలు మనకి చాలా అనేకము మనకు కనపడుతూ ఉంటాయి. దానికి ప్రధానమైన కారణం ఏంటంటే, తనకు ఆధారమైన దేవునితో ఎడబాటు కలిగి జీవించడాన్ని బట్టి, మనిషి హృదయంలో ఒక శూన్యత ఏర్పడటాన్ని బట్టి మనిషి అనాదిగా దేవుని వెతికేవాడిగా ఉన్నాడు. దేవునిని కనుగోవాలి. మనిషి హృదయంలో ఏర్పడిన శూన్యతని నింపుకోవటానికి మనిషి గ్రహిస్తున్నాడు, అది ఎప్పుడైతే నేను దేవునిలో నివాసం చేస్తానో, ఎప్పుడైతే నేను దేవునిలో నిలిచుంటానో, నా హృదయంలో ఏర్పడిన శూన్యత ఏదైతే ఉందో అది కేవలము నేను దేవునిలో నిలిచి ఉండటాన్ని బట్టి, దేవునిలో నివాసము చేయటాన్ని బట్టి మాత్రమే నా యొక్క ఆత్మ సంతృప్తి చెందుతుంది అనేది మనిషి గ్రహిస్తున్నాడు. అనాదిగా మనిషి దేవుణ్ణి వెతుకుతూనే ఉన్నాడు. మనిషి చేసే ప్రతి ప్రయత్నము అనేకమైన సిద్ధాంతాలను ఈ లోకంలోనికి తీసుకొచ్చింది. అనేకమైన సిద్ధాంతాలను, అనేక మంది దేవుళ్ళను, దేవుని రూపాలను, మరి అనేకమైన సిద్ధాంతాలను ఇవన్నీ తీసుకురావడం ద్వారా దేవుణ్ణి వెతికే ప్రక్రియలో, మనిషి కనుగొనే విషయంలో మరింతగా మానవాళిని కన్ఫ్యూజన్ చేయడానికే అది ఆస్కారమైంది. కానీ దేవునిని తెలుసుకునే విషయంలో మనిషి విఫలమవుతూనే ఉన్నాడు. దేవుని కనుగొనే విషయంలో చేసే ప్రతి ప్రయత్నంలో కూడా మనిషి ఏం చేస్తున్నాడంటే, యాజ్ పర్ హిస్ కన్వీనియన్స్, తన యొక్క ఆలోచన చొప్పున, తనకు కలిగి ఉన్న ఇంట్రెస్ట్ని బట్టి, తన యొక్క ఎమోషనల్ ఫ్యాక్టర్స్ని బట్టి దేవుడు అంటే ఇలా ఉండవచ్చు, అలా ఉండవచ్చు అంటూ అనేకమైన సిద్ధాంతాలు ఈ లోకంలోనికి తీసుకురావడం జరిగింది. అంత మాత్రమే కాదు, మనిషి జీవిస్తున్నప్పుడు మరి ఆయన రకరకాల పరిస్థితుల గుండా వెళ్తున్నప్పుడు ఆయన ఎదుర్కొంటున్న ప్రతి సమస్యకు
దేవుడు పరిష్కారం చూపించాలి అని దేవుణ్ణి వెతికే ప్రక్రియలో మరి ఆ దేవుని యొక్క దేవుని నుంచి నాకు పరిష్కారం రావాలని దేవునికి ఒక రూపాన్ని ఇవ్వటం కూడా జరుగుతుంది. మనిషిలో ఏర్పడిన భయాన్ని బట్టి దేవునికి ఒక రూపాన్ని ఇచ్చి ఆ రూపమును బట్టి ఆ బెడద నుంచి నాకు విముక్తి ఉంటుంది అన్న ఆలోచనలు మనిషి కలిగి ఉండటాన్ని బట్టి అనేకమైన దేవుళ్ళు దేవతలు సృష్టిని పూజించే విధంగా, సృష్టికర్తను కాక సృష్టిని పూజించే విధంగా ఉన్న పరిస్థితులు. సో దీనిని బట్టి మనం చూస్తే మనిషి చేసే ప్రతి ప్రయత్నం కూడా అది రకరకాల సిద్ధాంతాలను తీసుకువచ్చి మరి రకరకాల రూపాలు దేవునికి అనేక రూపాలు ఇచ్చి మరి రకరకాల మతాలు ఈ యొక్క లోకములోనికి ఎంటర్ అవటం అనేది జరిగింది. ఈ రిలీజియన్స్ అన్నీ కూడా మానవాళిని కన్ఫ్యూజన్లోనికి నెట్టివేసింది. ఏ రిలీజియన్ కూడా దేవునితో రిలేషన్ని, సంబంధాన్ని ఏర్పరచలేకపోయాయి. కొన్ని సిద్ధాంతాలను తీసుకువచ్చింది కానీ దేవునితో సంబంధాలని మరి ఏర్పరచలేకపోయింది. ఎందుకు అన్నప్పుడు మనిషి వెతుకుతుంది అనంతుడైన దేవుడు మనిషి నిమిత్త మాత్రుడుగా ఉన్నాడు. హీఈస్ ఎ ఫైనైట్ బీయింగ్ బట్ హీ సర్చింగ్ ఎన్ ఇన్ఫినైట్ గాడ్. నిమిత్త మాత్రుడిగా రక్త మాంసములు పాలివాడైన మనిషి అనంతుడైన దేవుణ్ణి వెతుకుతూ ఉన్నారు. అది ఒక విధంగా చూస్తే మనం చీమలు ఏదైనా ఒక విషయాన్ని అది తిన్న ఆహారము, ఒక చీమలు ఏదైనా తిన్న ఆహారము తిన్న తర్వాత ఇది టేస్ట్ బాగుంది, ఇది ఎక్కడి నుంచి తయారు చేయబడింది అని రీసెర్చ్ చేసి అది ఏ పదార్థాలతో తయారు చేయబడింది, ఆ పదార్థాలు ఎక్కడి నుంచి వచ్చాయి అని కనుగొనే విషయంలో చీమలు ఒక ప్రయత్నం అనేది చేస్తే ఎలా ఉంటుందో అలా మనిషి యొక్క ప్రయత్నము దేవుని కనుగొనే విషయంలో ఉంది. దేవుని అనంతుడైన దేవుణ్ణి మనిషి ఆయన కనుగొనలేడు. ఇట్ ఈస్ impossible to know God, or it is impossible to search the infinite God by the finite human being అనేది మనం గమనించాలి. ఫైనైట్ హ్యూమన్ బీయింగ్. సో మనిషి వెతికే ప్రక్రియలో ఈ లోకంలోనికి దాదాపుగా 4200 పైగా మరి మతాలు మన ప్రపంచంలో ఉన్నట్లు మరి స్టాటిస్టిక్స్ చెప్తున్నాయి. More than 4,200 religions they are existing today in the world. More than 4,200 religions. ఏ రిలీజన్ కూడా, ఏ మతం కూడా దేవునితో సంబంధాన్ని ఏర్పరచలేకపోయింది కానీ ఊహాజనితమైన విషయాలనే అందించింది కానీ దేవునితో రిలేషన్ ఏర్పరచలేకపోయింది ఈ మతం కూడా. సో ఈ సందర్భంలో ఆయన మనం మూలవాక్యం చదివాం కదా, ఏమని, సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి తిని, ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని. అసత్య ప్రచారాలను మరి దేవునికి సంబంధంగా అసత్యమైన ప్రచారాలు చేసిన మనిషికి మరి దేవుడు యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి రావటం ద్వారా మనిషి అంటే దేవుడు అంటే ఎవరు అనేది ఈ లోకంలోనికి ఆయన దేవుడు అంటే ఎవరు అనేది ఆయన ద్వారా దేవుణ్ణి పరిచయం చేయటం, దేవునితో సంబంధాన్ని ఏర్పరచడం అనేది ప్రభు రావటాన్ని బట్టి దేవునిని తెలుసుకోవటం, దేవునితో సరైన సత్సంబంధం కలిగి ఉండటానికి ఆస్కారమైంది. సత్యమును గూర్చి సాక్ష్యం ఇవ్వటానికి అబద్ధపు జీవితంలో జీవిస్తున్న మనిషికి దేవుడు అంటే ఎవరో తెలియక దేవునికి ఒక అబద్ధ రూపాన్ని ఇస్తూ జీవిస్తున్న మనిషికి ఆ సత్యము, దేవునికి సంబంధించిన సత్యాన్ని తెలియపరచడానికి ఈ లోకానికి వచ్చినవాడు మన ప్రభు. కొద్దిమంది ఏమంటారంటే, ఏ మతాన్ని ఆచరిస్తే ఏమైంది, వారికి ఉన్న సొంత బిలీఫ్ సిస్టమ్స్ ఉండవచ్చు, వారికి కొన్ని నమ్మకాలు ఉండవచ్చు, వారికి ఉన్న విశ్వాసాన్ని బట్టి వారు ఏ దేవుళ్ళైనా కొలుచుకోవచ్చు, ఏ దేవుడిని కొలుచుకున్నా పర్వాలేదు, ఏ దేవుణ్ణి కొలిచినా చివరిగా కొలిచేది ఒకే ఒక దేవుణ్ణి, కాబట్టి ఏ మార్గం గుండా వెళ్ళినా దేవునిని మనం చేరుకోవచ్చు
ఏ మార్గం గుండా వెళ్ళినా ఆ ఒకే ఒక దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం అని చెప్పి దేవునిని ఆరాధించే విషయంలో, దేవునిని సమీపించే విషయంలో, దేవునిని విశ్వాసముతో మరి దేవుణ్ణి దర్శించే విషయంలో మనిషి చేసిన ప్రయత్నం ఎలా ఉంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం యాసిడ్ బాటిల్ చూస్తాం. యాసిడ్ బాటిల్ చూసినప్పుడు అది నీరులాగానే ఉంటుంది, నీటిలాగానే ఉంటుంది. సో అది నీరులాగే ఉంది కదా అని చెప్తే తాగితే ఎంత ప్రమాదకరమో, ఏ మార్గం గుండా వెళ్ళినా పర్వాలేదు, ఎవరి విశ్వాసం వారిది, ఎవరి విశ్వాసాన్ని ఇతరులకు ఇబ్బంది కలిగించకుండా వారు పాటించే, వారు ఫాలో అయ్యే విశ్వాసం ఏదైతే ఉందో అలా చేయటంలో తప్పు లేదు అని చాలామంది ఆర్గ్యూ చేస్తుంటారు. కానీ సత్యమును గాక అసత్యాన్ని ఆరాధించే విషయంలో ఇటువంటి భయానకమైన పరిస్థితి ఉంటుంది. ఎలా అంటే, నీరులాగా ఉంది కదా అని చెప్పేసి యాసిడ్ తాగితే మనిషి యొక్క జీవితం ఎలా ప్రమాదకరమైన స్థితిలోనికి వెళ్తుందో, అసత్య దేవుణ్ణి కొని మరి ఆరాధించే విషయంలో కూడా అటువంటి పరిస్థితి మనిషి ఎదుర్కొంటూ ఉంటాడు. అంటే మనిషి ఐ థింక్ అన్నమాట ఇలా అయ్యే ఉండవచ్చు అనే ప్రతిదీ కూడా అది అసత్యమే. ఇలా అయి ఉండవచ్చు అనేది ప్రతిదీ కూడా అసత్యమే. దేవుడే మన పోలికలో మన మధ్యకి ఆయన సత్యమై దిగి వస్తే తప్పించి అది సత్యమని చెప్పలేం, అది సత్యమని చెప్పలేం. అదే ప్రభు చేసింది 2021 సంవత్సరాల క్రితం. 2021 సంవత్సరాల క్రితం ప్రభు చేసింది అదే. సత్యానికి సాక్షిగా ఈ లోకానికి వచ్చాడు. సత్యానికి సాక్షిగా ఈ లోకానికి వచ్చాడు. దేవుడే సత్యమై ఉన్నాడు. చాలామంది అంటారు, ఏమని అంటారంటే, యేసుక్రీస్తు ప్రభువారు కేవలము 2021 సంవత్సరాల క్రితమే ఈ లోకానికి పరిచయం అయ్యాడు. కానీ దానికి ముందు కనీసం ఒక 3000 సంవత్సరాలు, అంటే బిఫోర్ 3000 BCలో, బిఫోర్ క్రైస్ట్ 3000 సంవత్సరాల క్రితమే, 5000 సంవత్సరాల క్రితమే మాకు దేవుళ్ళు ఉన్నారు. ఆ దేవుళ్ళను మేము ఆరాధిస్తున్నాం. అప్పటికే మేము దేవుళ్ళను పూజిస్తున్నాం. మధ్యలో వచ్చిన ఇతను ఏ విధంగా దేవుడు అవుతాడు అని క్వశ్చన్ వేసే జనాలు కూడా ఉన్నారు, క్వశ్చన్ వేసే మరి మనుషులు కూడా ఉన్నారు. గమనించాలి, దేవునికి ఆది లేదు, అంతము లేదు. మోషేతో దేవుడు పరిచయం చేసుకుంటున్నప్పుడు ఆయన ఏమంటాడంటే, నువ్వు ఎవరువు, నీ పేరేంటి అని ఆయన అడిగినప్పుడు దేవుడిచ్చిన సమాధానం ఏంటంటే, నేను ఉన్నవాడను అనువాడను. ఆయన పరిచయం ఎలా ఉంది? నేను పలానా సమయంలో పుట్టినవాడును, పలానా సమయంలో జన్మించిన వాడును, ఇంతకాలం నుంచి నేను బ్రతికి ఉన్నాను, మొత్తం కూడా నేనే చేసింది అని ప్రభువు పరిచయం చేసుకోలేదు. ఆయన ఏమంటున్నాడంటే మోషేతో, నేను ఉన్నవాడను, నేను ఎల్లప్పుడూ ఉండవాడను. దేవునికి ఆది లేదు, అంతము లేదు. దేవునికి ఆది లేదు, అంతము లేదు. ఈజ్ నాట్ బౌండ్ ఇన్ టైమ్ అండ్ స్పేస్. దేవుడికి మరి ఆయనకి సమయానికి అతీతంగా ఉన్నవాడు దేవుడు, కాలానికి అతీతంగా ఉన్నవాడు, ఇన్ఫ్యాక్ట్ సృష్టికే అతీతంగా ఉన్నవాడు దేవుడు, సర్వాంతర్యమైన దేవుడు, ఆదియు అంతము లేనివాడు. ఆ దేవుడు మరి యోహాను సువార్తలో మాట ఉంటుంది చూడండి. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను, కలిగి ఉన్నది ఏదియు ఆయన లేకుండా కలగలేదు, ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. ఇది యేసుక్రీస్తు ప్రభువుని గురించి యోహాను భక్తుడు చేసిన పరిచయం. ఆది యందు వాక్యం ఉండెను. ఆది అనేది ఏదైనా ఒకటి ఉంది అంటే ఆ సమయానికి వాక్యము అనేది ఉంది. ఆది యందు వాక్యము ఉండెను అన్నప్పుడు, ఇఫ్ దేర్ ఇస్ ఎ బిగినింగ్, ఆ బిగినింగ్ సమయానికి వాక్యము అనేది ఉంది. సో వాక్యమునకు దేవునికి మరి ఆది లేదు, అంతము లేదు అనేది మనం గమనిస్తున్నాం. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను అని ఇక్కడ మరి యోహాను భక్తుడు చెప్తుండగా 14వ వచనంలో ఆయన ఏమంటాడంటే, ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను, తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనుగొంటిమి. ఆ వాక్యమే ఏదైతే ఆది యందు వాక్యం ఉన్నదో,
వాక్యము దేవుని యొద్ద ఉన్నదో వాక్యమే దేవుడై ఉండనే ఆ వాక్యమే ఈ లోకానికి మన పోలికలో మనలాగా రక్తమాంసములలో పాలివాడై ఈ లోకములో ఆయన జనించటము, ఆయన జనించటాన్ని బట్టి దేవుని యొక్క మహిమను స్పష్టంగా మనం చూడగలడానికి ఆస్కారమైంది. ఆయన ఈ లోకంలో జనించడాన్ని బట్టి దేవుని యొక్క మహిమను వి గాట్ టు నో ద గ్లోరీ ఆఫ్ గాడ్, దేవుని యొక్క మహిమను స్పష్టంగా చూడటానికి ఆస్కారమైంది. అందుకని ప్రభు అంటున్నాడు, సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి తిని, దేవుని గురించి సాక్ష్యం ఇవ్వడానికి నేను పుట్టాను, దేవుడే సత్యమై ఉన్నాడు, ఈ ఇందు నిమిత్తమే ఈ లోకానికి వచ్చి తిని అని ప్రభు అంటున్నాడు. సత్యాన్ని గురించి ఏ మనిషి అయితే దేవుణ్ణి వెతికే ప్రక్రియలో విఫలమవుతూ మరి దేవుణ్ణి అసత్యంగా మార్చేసి చూస్తున్న సందర్భంలో దేవాది దేవుడే మన రూపంలో రక్తమాంసంలో పాలివాడై మన మధ్యకి రావటాన్ని బట్టి దేవుని యొక్క మహిమను చూడటానికి, ఆ సత్యాన్ని ఎరగటానికి దేవుడు మరి ప్రభు ఈ లోకాలానికి రావటము అనేది జరిగింది. ఎందుకంటే సత్యము అనేది తెలిసినప్పుడు అది ఏం చేస్తుందంటే, వాక్యం చాలా స్పష్టంగా చెప్తుంది, సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయను. సత్యము మనకి తెలిసినప్పుడు అబద్ధ జీవితము మన నుండి తొలగింపబడుతుంది. మిస్కాన్సెప్షన్ లైఫ్ నుంచి మనని బయటికి నడిపిస్తుంది. అబద్ధపు జీవితం నుంచి, గుడ్డితనము కలిగిన జీవితములో నుంచి దేవుని యొక్క వెలుగుని చాలా స్పష్టంగా చూడగలగడానికి, సత్యమును మనం గ్రహించడానికి, సత్యములో జీవించడానికి, సత్యములో నివసించడానికి ప్రభు ఈ లోకానికి రావడం జరిగింది. సత్యము మిమ్మును స్వతంత్రులుగా చేయును అని ఇక్కడ చెప్తుండగా, మరి యోహాను సువార్త 12వ అధ్యాయము 46వ వచనంలో, నా యందు విశ్వాసముంచు ప్రతివాడు చీకటిలో నిలిచి ఉండకుండానట్లు నేనును ఈ లోకమునకు వెలుగుగా వచ్చి ఉన్నాను అని అంటున్నాడు. ఏమని? నా యందు విశ్వాసముంచు ప్రతి వాడు చీకటిలో నిలిచి ఉండకుండానట్లు నేను ఈ లోకమునకు వెలుగుగా వచ్చి ఉన్నాను. అంటే దేవుణ్ణి వెతికే ప్రక్రియలో సాధారణంగా చూడండి, చీకట్లో మనం చేసే ప్రతి ప్రయత్నం కూడా అంటే నిజమైన వాటిని మనం కనుగొనలేం. ఇఫ్ ఇట్ ఈస్ టోటలీ డార్క్ వీ కాంట్ సీ, ఇఫ్ దేర్ ఇస్ అ లైట్ వీ కెన్ సీ. ఇప్పుడు ఇఫ్ ఐఎమ్ ఏబుల్ టు సీ ద చైర్ దేర్, దాని మీద లైట్ అనేది పడటాన్ని బట్టి, దాని యొక్క రిఫ్లెక్షన్ ఏదైతే నా కంటికి అందుతుందో దానిని బట్టి అక్కడ నేను ఆ చైర్ ఉందని చూడగలుగుతున్నాను. అదేవిధంగా ఆత్మీయ స్వరూపి అయిన దేవుణ్ణి మనం చూడాలంటే ఈ ఫిజికల్ ఐస్ కుదరదు. సో హీ హ్యాస్ టు బికమ్ యాజ్ ఎ ఫిజికల్ మ్యాన్. మన రక్త మాంసంలో పాలివాడే వస్తే కానీ మనం సత్యంను చూడలేం. సో ఇంతకుముందు మనిషి చేసే ప్రతి ప్రయత్నం కూడా ఐ థింక్ ఇలా ఉండవచ్చు, అలా ఉండవచ్చు అని మరి ఊహాజనితంగా దేవుని చూసే విషయంలో యేసుక్రీస్తు ప్రభువు అన్నీ పక్కన పెట్టేసి ఆయనలో ఉన్న సత్యాన్ని మన ముందర తెలియపరచడానికి ఆయన ఈ లోకంలోనికి రావడం జరిగింది. దేవుడు సత్యమై ఉన్నాడు. ఆ సత్యమై ఉన్న దేవుని యొక్క వెలుగు మన జీవితంలో ప్రకాశింపబడినప్పుడు అసలు నేనేమై ఉన్నాను అనేది మనకు తెలుస్తుంది. నేనేమై ఉన్నాను, నా పరిస్థితి ఏంటి, నేను ఎటువంటి పరిస్థితిలో ఉన్నాను, నా యొక్క వర్తమానం ఏంటి, నా యొక్క భవిష్యత్తు ఏంటి అనేది తెలుస్తుంది. ఎప్పుడైతే దేవుని యొక్క సత్య వెలుగు మన మీద ప్రకాశింపబడుతుందో, వి గాట్ టు నో వాట్ ఐఎమ్, వాట్ వి ఆర్, నేనేమై ఉన్నాను. దేవుని యొక్క వెలుగు మన మీద ప్రకాశించబడినప్పుడు మన జీవితం పట్ల స్పష్టమైన అవగాహన ఉంటుంది. దేవుని గురించి స్పష్టమైన అవగాహన అనేది లేకపోతే, మన జీవితము దేవునితో అనుసంధానించబడకపోతే, ఒక తెగిపోయిన గాలిపటము యొక్క పరిస్థితి ఎలా ఉంటుందో మన జీవితాలు కూడా అలాగే ఉంటాయి. మనకు ఆధారభూతుడైన దేవునితో సంబంధం కలిగి దేవుని యొక్క స్వాధీనములో మరి దేవుని చేత నడిపించబడుతూ మన జీవితాలు ముందుకెళ్తున్నప్పుడు, అంటే ఆ యొక్క గాలిపటాన్ని కంట్రోల్ చేసే వ్యక్తి ఏ విధంగా కంట్రోల్ చేస్తే అది కరెక్ట్గా అటు ఇటు వెళ్తుందో అలా దేవుని చేతిలో మన జీవితాలు ఉండాలి.
సో మనిషికి తేటతెల్లమైంది మరి సత్యమును, ఆయన సత్యాన్ని తెలుసుకోవటాన్ని బట్టి ఎటువంటి అబద్ధపు జీవితంలో మనిషి జీవిస్తున్నాడు, ఎటువంటి పాపపు జీవితంలో మనిషి జీవిస్తున్నాడు, ఈ పాపానికి ప్రక్షాళన అనేది, పాపానికి ప్రాయశ్చిత్తము అనేది ఎలా జరుగుతుంది, దేవునిలో నివాసం చేయటానికి తాను ఏం చేయవలసి ఉంది, ఇవన్నీ కూడా దేవునికి సంబంధించిన, మనిషికి దేవునికి సంబంధించిన విషయాలు, ఆ సత్యమును మన ముందర ఉంచడానికి దేవుడు ఈ లోకానికి దిగి రావడం జరిగింది. దేవుడు ఈ లోకంలోనికి దిగి రావడం జరిగింది. బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది. యోహాను సువార్త 1:18 ఎవడునూ ఎప్పుడైనను దేవుని చూడలేదు, తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడి ఆయనను బయలుపరచెను. ఇది ప్రభువు చెప్తున్న మాట. ఆయన ఏమంటున్నాడంటే, ఎవడునూ ఎప్పుడైనను దేవుని చూడనే లేదు. నో వన్ హ్యాస్ సీన్, దేవుని ఎప్పుడు చూడలేదు. ఈ మాట కేవలము యేసుక్రీస్తు ప్రభు యొక్క కాలంలో కాదు, ఫ్రమ్ ద బిగినింగ్, ఆదాము అవ్వ దగ్గర నుంచి ఎవడునూ ఎప్పుడునూ దేవుని చూడలేదు, తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే ఆయన బయలుపరచను. అంటే తండ్రి, దేవాది దేవుడు తండ్రి ఆయనను అగపరుచుకోవాలి అంటే అది ఆయన యొక్క కుమారుని ద్వారా, యేసుక్రీస్తు ద్వారా ఆయన అగపరుచుకుంటూ ఉన్నాడు. మోషేకు కనబడిన, అబ్రహాముకు కనబడిన, నోవహుకు కనబడిన, హానోకుతో నడిచిన మరి దేవుడు అనేవాడు కనపరుచుకుంటూ ఉన్నాడంటే ఆయన ప్రియకుమారుని ద్వారా, యేసుక్రీస్తు ద్వారా ఆయన కనపరుచుకుంటూ ఉన్నాడు అనేది గమనించాలి. ఎవడునూ ఎప్పుడైనను దేవుని చూడలేదు, తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడి ఆయనను బయలుపరిచెను. వాక్యం చాలా స్పష్టంగా చెప్తుంది. ఆయన యొక్క వాక్యం చాలా స్పష్టంగా చెప్తుంది. చూడండి, బైబిలే లేదనుకోండి మన దగ్గర, దెర్ ఇస్ నో బైబిల్, లేకపోతే కొన్ని విషయాలను బట్టి దేవుణ్ణి గ్రహించగలం. అంటే మనం ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు చుట్టూతో ఉన్న ప్రకృతిని గమనిస్తూ, సూర్యుడు ఎలా ఉదయిస్తున్నాడు, ఎలా అస్తమిస్తున్నాడు, మరి మన చుట్టూతో ఉన్న సృష్టిని చూసి దేవుడు ఏమై ఉన్నాడు అనేది ఒక కైండ్ ఆఫ్ అండర్స్టాండింగ్ రావచ్చు. ఆయన గొప్ప దేవుడిగా ఉన్నాడు, ఆయన సర్వశక్తిమంతుడైన దేవుడిగా ఉన్నాడు, ఆయన సర్వజ్ఞాని అయిన దేవునిగా ఉన్నాడు. దేవుడు ఈజ్ ఎ వెరీ ఆర్గనైజ్డ్ పర్సన్, వెరీ ఆర్గనైజ్డ్గా ఉన్నాడు. అంటే సమస్తను కూడా క్రమంగా జరుగుతుంది. ఆయన సృజించిన సృష్టి అంతా కూడా సమస్తము చక్కగా క్రమంగా జరుగుతుంది. ఇప్పుడు కూడా సృష్టి క్రమం తప్పి అది ప్రవర్తిస్తున్నట్లేదు. మరి భూమికి ఏ కక్షలో తిరగాలని చెప్పి, సూర్యుని చుట్టూ ఏ కక్షలో తిరగాలని చెప్పి దేవుడు నిర్దేశించాడు, ఆ క్రమంలోనే అది తిరుగుతూ ఉంది. సో దేవుడు ఏమై ఉన్నాడు అనేది తాను సృజించిన సృష్టి ద్వారా కొన్ని విషయాలు దేవుని గురించి తెలుసుకోవచ్చు కానీ దేవుని యొక్క గుణం మాత్రం, దేవుని యొక్క హృదయము, దేవుని యొక్క మనస్సు, దేవుని యొక్క స్వభావము అనేది ఆయన సృజించిన సృష్టి ద్వారా మనం తెలుసుకోలేము. ఆయన శక్తి సామర్థ్యాలు, ఆయన జ్ఞానాన్ని మనం తెలుసుకోవచ్చేమో, కానీ దేవుని యొక్క మనస్సు ఎటువంటిది, దేవుని యొక్క గుణం ఎటువంటిది, దేవుని యొక్క హృదయం ఎటువంటిది అనేది కేవలము యేసుక్రీస్తు ప్రభు ద్వారా మాత్రమే మనం తెలుసుకోగలం. యేసుక్రీస్తు ప్రభు ద్వారా మాత్రమే మనం తెలుసుకోగలం. యోహాను సువార్త 14:9 ప్రభు అంటున్నాడు, నన్ను చూచినవాడు తండ్రిని చూచున్నాడు, నన్ను చూచినవాడు తండ్రిని చూచున్నాడు, నన్ను చూచినవాడు దేవుని చూచున్నాడు అని చెప్తూ, యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలోనికి ఆయన రావటం ద్వారా దేవునికి సంబంధించిన అనేక విషయమైన ఊహాజనితమైన థింగ్స్, మిత్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా మరి యేసుక్రీస్తు ప్రభు వారు పక్కన పెట్టేశారు. అవన్నీ కూడా హీ కంప్లీట్లీ ఎరైజ్డ్ అని మనం చెప్పవచ్చు. అది ఎలా అంటే, సాధారణంగా మనిషి అప్పటి వరకు దేవుడు అనేవాడు చాలా దూరంగా ఉన్నవాడుగానే చూస్తూ ఉన్నాడు. మనిషి యొక్క హృదయము దేవుని చూసే విషయంలో, దేవుడు అంటే హీఈస్ ఆల్ టుగెదర్, హీఈస్ లివింగ్ ఇన్ ఫార్ డిస్టెన్స్. దేవుడు చాలా దూరంగా ఉన్నవాడు. హీ బిలాంగ్స్ టు ఆల్ టుగెదర్ డిఫరెంట్ గ్రూప్. మనలో ఒకటి వాడు కాదు. ఆయనకంటూ ఒక స్థానం ఉంది, ఆయనకంటూ ఒక పొజిషన్ ఉంది. ఆయన సర్వ సృష్టికర్తయ్య దేవుడు, సృష్టికే అతీతంగా ఉన్నవాడు, అందని వాడుగాను, దూరంగా ఉన్న దేవునిగాను ఆయన ఉన్నాడు అని చెప్పి మనిషి యొక్క హృదయం ఎప్పుడు కూడా దేవుడు దూరంగా ఉన్నాడు అనేదే మనిషి యొక్క హృదయం చూస్తుంది. కానీ దేవుడు అతి సమీపంగా ఉన్నాడు
దేవుడు మీకు దగ్గరగా ఉన్నాడన్న విషయము యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలోనికి రావటాన్ని బట్టి దేవుడు మనకి ఎంత దగ్గరగా ఉన్నాడో యేసుక్రీస్తు ప్రభు తెలియపరుస్తున్నాడు. మనిషి ఎటువంటి అవగాహన దేవుని పట్ల కలిగి ఉన్నాడో అది హీ కంప్లీట్లీ ఎరేస్డ్. మనిషి ఎప్పుడు కూడా దేవుడు దూరంగా ఉన్నాడు, ఆయనను సమీపించడం సాధ్యం కాదు, ఆయనను చేరుకోవటం సాధ్యం కాదు, ఆయనతో సహవాసం కలిగి జీవించడం సాధ్యము కాదు అని మిస్అండర్స్టాండింగ్తో మనిషి జీవిస్తున్నాడు. కానీ యేసుక్రీస్తు ప్రభు తాను ఈ లోకానికి రావటాన్ని బట్టి దేవుడు అందరికన్నా సమీపంగా ఉన్నవాడు అని ఆయన రుజువుపరుస్తూ ఉన్నాడు, ఆయన సాక్ష్యం ఇస్తున్నాడు. అంత మాత్రమే కాదు, సాధారణంగా దేవుళ్ళు అనగానే మనిషి యొక్క హృదయపు ఆలోచనలు ఎట్లుంటాయంటే, నేను ఎటువంటి పరిస్థితులు గుండా వెళ్తున్నానో అది దేవునికి పెద్దగా సంబంధం లేదు. నా జీవితము నేను జీవించడాన్ని బట్టి, నేను నా జీవితంలో చేస్తున్న క్రియలను బట్టి, కార్యాలను బట్టి దాని యొక్క పర్యావసనము అనేది నేను పొందుకుంటున్నాను. కర్మ నేను ఈ పరిస్థితిలోనికి వెళ్ళానంటే నా కర్మ అంటాం. ఇంతకుముందు నేను ఏదో చేశాను కాబట్టి నేను ఈ పరిస్థితిని ఎదుర్కొంటున్నాను అని మనిషి, అంటే దేవునికి ప్రేమ లేదు, దేవుడు పట్టించుకునే వాణిగానే చూస్తున్నాడు. గాడ్ ఈజ్ నాట్ కన్సర్న్. ఆయన పని ఆయన చేసుకుంటూ వెళ్తుంటాడు. ఇక్కడ మనం జీవించే జీవిత విధానాన్ని బట్టి మనం కొన్ని పర్యవసనాలు ఎదుర్కొంటూ వెళ్ళవలసి ఉంది అన్న రీతిగా మనిషి చూస్తూ ఉండేవాడు. ఇంకో కొంతమంది ఎటువంటి ఆలోచనలు కలిగి ఉంటారంటే, కర్త కర్మ క్రియ అంతా దేవుడే, కాబట్టి నేను ఎలా జీవించినా అది దేవుడు నన్ను ఇలా జీవింపచేస్తున్నాడు కాబట్టి మాత్రమే నేను జీవిస్తున్నాను అన్న పిచ్చి ఆలోచనలతో జీవించేవాడు కూడా ఉన్నారు. అంటే ఒకవేళ ఒకడికి తాగుడు అలవాటు ఉందనుకోండి, అది చెడ్డ అలవాటు, దానివల్ల వాడి జీవితం నాశనం అవుతుంది, వాడి కుటుంబం నాశనం అవుతుంది, కుటుంబం నాశనం అవుతుంది, వాడి ఆరోగ్యం నాశనం అవుతుంది. వారు అనుకోవచ్చు, కర్త కర్మ క్రియ దేవుడే అయినప్పుడు చేయటానికి నువ్వెవరు, చేయించేది అంతా కూడా నేనే అన్న మాటలను బేస్ చేసుకొని దేవుడు చేస్తున్నాడు కాబట్టి నేను ఇటువంటి జీవితాన్ని జీవిస్తున్నాను అని అన్ని విషయాలలో చేస్తున్న ప్రతి దానికి కూడా దేవునిని బట్టే జరుగుతుంది అన్న మీమాంసలో మనిషి అటువంటి ఎటువంటి గమ్యము లేకుండా సరైన మార్గంలో తన జీవితాన్ని హెల్దీగా తీసుకెళ్లే విషయంలో దేవుడే అంతా ఈ యొక్క డ్రామాను ప్లే చేస్తున్నాడు. అందులో నేను జస్ట్ ఐఎమ్ యాక్టింగ్ అన్న లైఫ్తో కూడా జీవించేవారు ఉన్నారు. కానీ ప్రభువు ఈ లోకంలో జనించినప్పుడు చూడండి, దేవుడు నన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడో ఆయన చూపిస్తున్నాడు. దేవుడు ఎంత సమీపంగా ఉన్నాడు, దేవుడు నీ పట్ల నా పట్ల ఎంత శ్రద్ధ కలిగి ఉన్నాడు, ఎంత కనికరాన్ని చూపిస్తున్నాడు, ఎంత ప్రేమిస్తున్నాడు అనేది యేసుక్రీస్తు ప్రభు మనకు చూపిస్తూ ఉన్నాడు. అనేక మంది ఆయన దగ్గరికి స్వస్థతను పొందుకోవడానికి ఆయన దగ్గరికి వచ్చినప్పుడు నన్ను స్వస్థపరచు, నన్ను విడిచి వెళ్ళిపోదు అన్నప్పుడు ప్రతి మాటలో కూడా బైబిల్లో ఉంటుంది, ఆయన కనికరపడి, హీజ్ ఎ కంపాషనేట్ గాడ్. దేవునికి మనం అంటే చాలా ఇష్టం. మన పిల్లల్ని మనం ఏ విధంగా ప్రేమిస్తామో అంతకన్నా దేవుడు మనల్ని ఎక్కువగా ప్రేమించేవానిగా ఉన్నాడు. దేవుడంటే ఎవరో దూరంగా ఉన్నవాడు, నా జీవిత స్థితిగతుల పట్ల ఆయనకి పెద్దగా ఇంట్రెస్ట్ లేదు అని మనిషి ఆయన జీవితాన్ని ఆయన జీవిస్తూ హృదయంలో తెలియని శూన్యతను ఏర్పరచుకొని సమాధానం లేకుండా కృంగిపోయిన పరిస్థితిలో జీవిస్తున్న మనిషికి యేసుక్రీస్తు ప్రభు దేవుడు ఎంత దగ్గరగా ఉన్నాడు, దేవుడు నన్ను ఎంతగా ప్రేమిస్తున్నాడు అన్న విషయాలు ప్రభు తెలియపరుస్తూ ఉన్నాడు. మత్తయి సువార్త 6:26 ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, కోట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా అని చెప్తూ లూకాసు వార్త 12:7 దేవుడు ఏమంటున్నాడంటే, నీ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి,
భయపడకుడి, మీరు అనేకమైన పిచ్చుకల కంటే శ్రేష్ఠులు కారా. దేవుడు చాలా స్పష్టంగా చెప్తున్నాడు. పక్షులు విత్తవు కోయవు, కానీ వాటికి ఆహారం అందుతూనే ఉంది. అది ఎలా అందుతుంది ఏమిటనేది కూడా అవి పెద్దగా విచారం చేయవు. మరి పక్షులకే అటువంటి ఆహారాన్ని అందిస్తున్న దేవుడు అంతకన్నా శ్రేష్ఠులైన మనల్ని ప్రేమించకుండా ఉన్నాడా? గమనించండి, ఇక్కడ తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి అంటే మన జీవిత స్థితిగతి ప్రతిదీ కూడా దేవునికి తెలుసు. హీ నోస్. దేవునికి తెలియంది ఏమీ లేదు. హీ నోస్ వాట్ వి ఆర్. మన హృదయంలో ఉన్న కొన్ని బాధలు మనకు మన హృదయంలో ఎటువంటి బాధ గుండా వెళ్తున్నామో మనకు తెలుసు, కానీ మన తోటి వారికి తెలియకపోవచ్చేమో, కానీ దేవునికి తెలుసు. గాడ్ నోస్. కొన్ని విషయాలు మన సొంత పిల్లలే మన హృదయంలో ఎటువంటి బాధ ఉన్నది అన్నది గ్రహించలేకపోవచ్చు. సొంత తల్లిదండ్రులే మనం ఎటువంటి స్థితిలో ఉన్నామో వారు గ్రహించలేకపోవచ్చు. కానీ మన అంతరంగంలో ఏర్పడుతున్న మన హృదయంలోని బాధ ఏదైతే ఉందో అది దేవునికి తెలుసు. దేవునికి తెలుసు. దేవునికి తెలుసు. అది అంటున్నాడు, తల వెంట్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నవి అని చెప్తున్నాడు. లెక్కింపబడి ఉన్నవి. సో దేవుడు దూరంగా ఉన్నవాడు కాదు. అంటే దేవుడు నీ మీద శ్రద్ధ లేనివాడిగా కాదు, దేవుడు అతి సమీపంగా ఉన్నవాడు. దేవుడు నీ పట్ల శ్రద్ధ కలిగి ఉన్నాడు అని యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలోకి రావటం బట్టి దేవుడు మనతో ఎటువంటి సత్సంబంధాన్ని కలిగి ఉన్నాడు మరి ప్రభు చూపిస్తూనే ఉన్నాడు. అదేవిధంగా దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడు అన్న విషయాలను కూడా ప్రభు చూపిస్తున్నాడు. యోహాను సువార్త 3:16 యోహాను సువార్త 3:16 దేవుడు లోకమును ఎంతో ప్రేమించును కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించును. దేవుడు లోకమును ఎంతో ప్రేమించును కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించిన ఈ క్రిస్మస్ సందర్భంగా దేవుడిస్తున్న గిఫ్ట్ ఎటర్నల్ లైఫ్. యేసుక్రీస్తు ప్రభు ద్వారా నిత్య జీవము అనే గిఫ్ట్ దేవుడు మనకిస్తున్నాడు. ఇది దేవుని యొక్క ప్రేమను తెలియపరుస్తుంది. చూడండి, మనం సాధారణంగా ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలంటే ప్రేమ లేకుండా కూడా ఇవ్వచ్చు, కానీ ప్రేమను తెలియపరచాలంటే ఏదో ఒకటి ఇవ్వాలి. దేవుడు తన ప్రేమను ఏ విధంగా తెలియపరుస్తున్నాడంటే ఆయన ప్రియకుమారుని మనకి ఇవ్వటం ద్వారా, ఆయనలో ఉన్న నిత్య జీవాన్ని మనకి ఇవ్వటం ద్వారా తన ప్రేమను మనకి తెలియపరుస్తూ ఉన్నాడు. ఆయన ప్రేమను మనకి తెలియపరుస్తూ ఉన్నాడు అనేది గమనించాలి. అంటే సాధారణంగా చూడండి, దేవుడు యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలోనికి రావటం ఆయన సర్వసృష్టికర్తకు దేవునిగా గుర్తింపబడాలని, ఆయన రాజుగా గుర్తింపబడాలని ఆయన రాలేదు. కానీ ఆయన మరి పరలోకపు రాజుగా ఉండి నిత్యము నివసించేవాడిగా ఆయన జీవించడానికి ఇక్కడికి రాలేదు. కానీ ఆయన ప్రాణాన్ని వెలగా పెట్టడానికి ఈ లోకంలో జనించాడు. ఆయన ప్రాణాన్ని, ఆయన పుట్టుక అనేది ఆయన ప్రాణాన్ని వెలగా మన కొరకు పెట్టడానికి ఈ లోకంలో జనించాడు అనేది గమనించాలి. లూకాసు వార్తలో ఒక మాట ఉంటుంది చూడండి, 19:10 లూకాసు వార్త 19:10 నశించిన దానిని వెదికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చినని అతనితో చెప్పాను. నశించింది ఎవరు? పాపములో పుట్టిన మనిషి మరి నిత్య నరకాగ్నికి లోనైన వాడిగా ఉండి నశించిపోయేవాడిగా ఉండడాన్ని బట్టి మరి ఆయనను వెదికి రక్షించడానికి మనిషి కుమారుడు ఈ లోకంలోనికి వచ్చెను అని చెప్తున్నాం. మనిషి కుమారుడు ఈ లోకంలోనికి వచ్చాను. దేవుని ప్రేమ ఎటువంటిదంటే, ఈ లోకమంతటిలో నీవు ఒక్కడివే ఉన్నా, నేను ఒక్కడినే ఉన్నా, నా కొరకు ఈ లోకానికి దిగివచ్చి ప్రాణం పెట్టడానికి కూడా వెనుదీయదు దేవుని ప్రేమ, వెనుక తీయదు దేవుని ప్రేమ అనేది మనం గమనించాలి. మార్కు సువార్తలో ఒక మాట ఉంటుంది చూడండి, మార్కు సువార్త 10:45 మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు, కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమును ఇచ్చుటకు వచ్చెను. అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా, యాజ్ అ ర్యాన్సమ్ హీ కేమ్.
పాపం నుండి వాడు మనల్ని విడిపించడానికి ఆయన పరిశుద్ధ రక్తాన్ని చిందించి ఆయన ప్రాణం పెట్టి మరణపు ముళ్ళుని విరిచి పునరుద్ధానుడై ఆయనలో ఉన్న నిత్య జీవాన్ని మనకివ్వడానికి, మన పాపములను బట్టి మన పాపము ఆయన పైన వేసుకొని మరి మరణానికి పాత్రుడై మరణం యొక్క ముళ్ళుని విరిచి మరణాన్ని జయించి పునరుద్ధానుడై ఆయన పునరుద్ధానపు శక్తిలో మనల్ని పాలిభాగస్తులుగా చేసి ఆయన మహిమలోనికి మనల్ని తీసుకువెళ్ళటానికి ఈ లోకానికి మరి వదకు తేయబడిన గొర్రె పిల్లవలే ఆయన ఈ లోకంలోనికి జనించాడు అనేది గమనించాలి. సో దీనిని బట్టి దేవుని ప్రేమ చాలా స్పష్టంగా తెలియపరచబడుతుంది. ఆయన ప్రాణం కన్నా మనల్ని ఎక్కువగా ప్రేమిస్తున్నాడు అనేది. హిజ్ అన్కండిషనల్ లవ్. ఎటువంటి కండిషన్స్ ఆయనకి లేవు. ఆయనలో ప్రేమ ఉంది. ఆయన ప్రేమ స్వరూపి కాబట్టి ఆ ప్రేమను నీకు నాకు తెలియపరుస్తున్నాడు. ఈ యొక్క విషయాన్ని పౌలు రాస్తూ ఆయన ఏమంటాడంటే, చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము దేవుని ప్రేమ ఎటువంటిది అన్న విషయాలు ఆయన రాస్తూ ఏమంటాడంటే, 3వ అధ్యాయము 18వ వచనంలో, మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమ యందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకును జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును తగిన శక్తి గలవారు కావాలనని ప్రార్థించుచున్నాను. క్రీస్తు ఈ లోకంలో జనించటము అనేది దేవుని యొక్క ప్రేమ ఎటువంటిది అనేది క్రీస్తు తన జీవితం ద్వారా తెలియపరుస్తూ ఉన్నాడు. దీనిని బట్టి పౌలు ఏమంటున్నాడంటే, జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనడానికి దేవుడు తగిన శక్తి, జ్ఞానము మీకు ఇవ్వునుగాక అని అంటున్నాడు. అంటే యేసుక్రీస్తు యొక్క ప్రభువుని యొక్క ప్రేమ మనకు తెలుసుండాలి. యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రేమను మనకు తెలుసుండాలి. ఇక్కడ ఏమంటాడంటే, దేవుని సంపూర్ణత యందు అంటే దేవుని సంపూర్ణతలోనికి మనం వెళ్ళటానికి, దేవునిలో మనం పరిపూర్ణలుగా మారటానికి ప్రేమ యందు వేరుపారి స్థిరపడాలి. ప్రేమ యందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో దేవుని యొక్క ప్రేమ యొక్క వెడల్పెంత, పొడుగెంత, లోతెంత, ఎత్తు ఎంత అన్న విషయాలు మనకి తెలిసుండాలి. కొన్ని వాక్యాలు మేము ముందరికి తీసుకొస్తాను చూడండి. దేవుని యొక్క ప్రేమ యొక్క వెడల్పు, దేవుడు రీచ్ అవ్వలేని ప్రదేశం ఏది కూడా లేదు. దేవుడు కవర్ చేయలేని పాపము అంటూ ఏదీ లేదు. దేవుడు క్షమించలేని పాపము అంటూ ఏదీ లేదు. దేవుని యొక్క పరిశుద్ధ రక్తం ప్రతి పాపిని, ఆ పాపిలో ఉన్న ప్రతి పాపమును కవర్ చేయగలిగిన ప్రేమ దేవునిలో ఉంది. దేవుని యొక్క ప్రేమ యొక్క వెడల్పు. అందుకని మనం ఇందాక చదివాం కదా, ఏమని, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. లోకమును అంటే దేవుని యొక్క పరిశుద్ధ రక్తం ద్వారా పరిహరింపబడని పాపము అంటూ ఏదీ లేదు. కవర్ చేయబడిన సిన్నర్ అంటూ ఎవరు లేరు అనేది మనం గమనించాలి. అంటే ప్రతి పాపమును, ప్రతి పాపిని పరిశుద్ధపరచగలిగే ప్రేమ దేవునిలో ఉంది, దేవుని యొక్క రక్తములో ఉంది. అదే అంటున్నాడు, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. దేవుడు ఎంతో లోకమును ప్రేమించెను. ఆయన యొక్క ప్రేమ యొక్క పొడుగు ఆయన ఏమంటున్నాడంటే, ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయం 9వ వచనంలో, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాడు. దేవుణ్ణి, మనల్ని ప్రేమించకుండా ఏది కూడా ఆప్ చేయలేదు. నథింగ్ కెన్ స్టాప్. దేవుడు మనల్ని ప్రేమించకుండా ఏది కూడా నియంత్రించలేదు, ఏది కూడా ఆప్ చేయలేదు. శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నాను. నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమించుచున్నాను కనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. ఆల్ ద టైమ్ హీ షోయింగ్ ద మర్సీ, ఆల్ ద టైమ్ హీ షోయింగ్ హిస్ గ్రేస్. దేవుడు మన పట్ల కృప చూపిస్తున్నాడు. నథింగ్ కెన్ స్టాప్ హిస్ లవ్ అనేది గమనించాలి. శాశ్వతమైన ప్రేమ, దేవుని యొక్క ప్రేమ యొక్క పొడిగి ఎంత అన్నప్పుడు దానికి అంతము లేదు.
అంతము లేదు అనేది మనం గమనించాలి. దేవుని యొక్క ప్రేమ యొక్క లోతు ఇది ఫిలిప్పీలకు రాసిన పత్రికలో ఉంటుంది చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 7వ వచనంలో, మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను, మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపించిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. దిస్ ఇస్ ద డెప్త్ ఆఫ్ ద లవ్ ఆఫ్ క్రైస్ట్. దేవుని యొక్క ప్రేమ యొక్క లోతు ఆ పరిశుద్ధ సింహాసనాన్ని విడిచి రిక్తునిగా, దీనునిగా ఈ లోకంలోనికి వచ్చి మన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపించిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. ఇది దేవుని ప్రేమ. దేవుని యొక్క ప్రేమ యొక్క లోతు, దేవుని యొక్క ప్రేమ యొక్క లోతు అనేది మనం చూస్తున్నాం. మరి దేవుని యొక్క ప్రేమ యొక్క ఎత్తు ఇది మనకి ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 7వ వచనంలో, 2వ అధ్యాయం 7వ వచనంలో, క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. దేవుని యొక్క ప్రేమ యొక్క వెడల్పు ఎంత ఉంది, దాని యొక్క పొడుగు ఎంత ఉంది, దాని యొక్క లోతు ఎంత ఉంది, దాని యొక్క ఎత్తు ఎంత ఉంది అన్నప్పుడు క్రీస్తు యొక్క జననము, ఆయన మన పాపముల నిమిత్తము చేసిన రక్షణ కార్యము, ఆ రక్షణ కార్యం ద్వారా మరణాన్ని జయించి ఆయన నిత్య జీవాన్ని ఇచ్చి, మనకి ఆయన నిత్య జీవాన్ని ఇచ్చి ఆయన మహిమలో మనల్ని చేర్చుకోవడానికి, ఆయన ఉన్న స్థానంలో మనల్ని చేర్చుకోవడానికి యేసుక్రీస్తు యొక్క జీవితం చూస్తే ఇవన్నీ కూడా కనిపిస్తాయి. ఆయన ప్రేమ యొక్క ఎత్తు, క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టను. దిస్ ఈజ్ ద గాడ్స్ లవ్. ఈ క్రిస్మస్ సందర్భంగా దేవుడు తన ప్రియకుమారుని ద్వారా తన ప్రేమను తెలియపరుస్తున్నాడు. ఆయన ఎంత సమీపంగా ఉన్నాడు, మనము ఆయన దృష్టిలో మన పట్ల ఆయన ఎంత శ్రద్ధ కలిగి ఉన్నాడు అనేది మరి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో జనించి ఆయన చేసిన రక్షణ కార్యము దేవుని యొక్క ప్రేమను తెలియపరుస్తుంది. మరి దేవుడు అందించిన ఈ యొక్క గిఫ్ట్ ఏదైతే ఉందో, ఈ యొక్క క్రిస్మస్ గిఫ్ట్ ఏదైతే ఉందో, ఇది దేవుని యొక్క ప్రేమ ద్వారా మన జీవితాలు మార్చబడాలన్నా, దేవుని యొక్క ప్రేమలో మనం జీవించాలన్నా, దేవుని ప్రేమ కలిగి మనం జీవించాలన్నా, దేవుని యొక్క ప్రేమలో మనం జీవించాలన్నా, దేవుని యొక్క మహిమలో మనం జీవించాలన్నా, ఇది దేవుడు తను చేయాల్సిన పని తను చేశాడు. కానీ ఆ ప్రేమ సంబంధించిన యొక్క ఫలము అనేది మనం పొందుకోవాలంటే అది మన యొక్క నిర్ణయాన్ని బట్టి ఉంటుంది. ఇట్ ఈస్ నాట్ ఆటోమేటిక్. అది మన యొక్క నిర్ణయాన్ని బట్టి ఉంటుంది. ప్రభువు నాకు ఈ లోకంలోనికి రక్షకుడిగా వచ్చాడు, ఆయన నామం ముందు విశ్వాసం ఉంచినప్పుడు నా జీవితాన్ని ఆయన మారుస్తాడు అని ఎవరైతే మరి తీర్మానం తీసుకుంటారో, ఎవరైతే ఆ గిఫ్ట్ని, దేవుడిచ్చిన గిఫ్ట్ని నేను యూజ్ చేసుకోవాలి అని చెప్పి తీర్మానం తీసుకొని ఆయన నామంలో విశ్వాసం ఉంచుతారు, మరి దేవునితో ఈ లోకమందే దేవునితో మన సహవాసము కలిగిన వారిగా, దేవుని యొక్క కార్యాలు, క్రియలు మన జీవితంలో జరిగేటప్పుడు వాటిని గమనించేవారిగా, దేవుని యొక్క ప్రేమను ఎక్స్పీరియన్స్ చేసే వారిగా మనం ఉంటాం. దేవుని యొక్క ప్రేమను ఎక్స్పీరియన్స్ చేసేవారిగా ఉంటాం. ఎప్పుడంటే మరి ఏ దేవుడైతే ఈ లోకానికి సత్యాన్ని తెలియపరచడానికి ఈ లోకానికి రక్తమాంసంలో పాలివాడై మరి ఆయన మన మధ్యకి రావడం జరిగిందో, ఏ దేవుడైతే మనల్ని ప్రేమించి మన కొరకు ప్రాణం పెట్టి నిత్య నాశనంలోనికి నెట్టివేయబడుతున్న మనల్ని తన యొక్క ప్రాణత్యాగం ద్వారా మనల్ని ఆయన రక్షించుకున్నాడు. ఆయన మహిమలో, ఆయన కుటుంబంలో మనల్ని చేర్చుకున్నాడు. ఆ దేవునిని విశ్వాసం ఉంచడం అనేది ఒక మంచి జ్ఞానము కలిగిన నిర్ణయం. అది మంచి నిర్ణయం. కాబట్టి కేవలము మీరు
అటెండీస్గానే వస్తే పెద్దగా ఉపయోగం ఉండదు. ఈ దేవుడు ఇచ్చిన గిఫ్ట్ దాన్ని యూజ్ చేసుకోవాలంటే కేవలము రక్షణ అనుభవము లేకుండా, బ్యాప్టిజం రక్షణ అనుభవం లేకుండా, మారు మనసు రక్షణ బ్యాప్టిజం అనుభవము అనేది లేకుండా దేవునితో ఉన్న రిలేషన్ని ఎంజాయ్ చేయాలన్నా, దేవుని యొక్క ప్రేమలో మనం ఎంజాయ్ చేయాలన్నా, దేవునిలో మనం జీవిస్తూ మన జీవితాలు ముందుకు వెళ్ళాలన్నా ముఖ్యంగా కావాల్సింది మన యొక్క తీర్మానం. ఆ తీర్మానం బట్టి అక్కడ ఏం జరుగుతుందంటే, మనం బ్యాప్టిజం తీసుకున్నప్పుడు దేవుడు మనల్ని ఒక నూతన సృష్టిగా మరి ఆయన క్రియేట్ చేసి, ఆయన ఆత్మను మనలో ఉంచి, ఆయనలో మనల్ని జీవింపచేస్తూ ప్రతి విషయంలోనూ కూడా ఆయన మహిమలోనికి చేర్చబడే వరకు ఆయన మనల్ని వెన్నంటే ఉండి దేవుని యొక్క ప్రేమను రుచి చూడటానికి, దేవునిని దర్శించడానికి, దేవుని యొక్క ప్రజెన్స్ ఆ యొక్క ప్రజెన్స్ని అనుభవించడానికి, ఆ ఎక్స్పీరియన్స్ గుండా వెళ్ళటానికి కేవలము అది ఎప్పుడైతే పరిశుద్ధాత్మ మనలోనికి వచ్చి నివసిస్తాడో అప్పుడు మాత్రమే అది సాధ్యపడుతుంది. కాబట్టి ఇంకా మీలో ఎవరైనా రక్షణ పొందుకునేవారు, బ్యాప్టిజం తీసుకునేవారు ఉంటే మరి ఈ క్రిస్మస్ సందర్భంగా దేవుడిస్తున్న అవకాశం మరి మీరు వాక్యం చెప్తున్న సత్యాన్ని గమనించి దేవునిలో నేను జీవించాలని తీసుకునే నిర్ణయము అది ఎటర్నల్ డెసిషన్గా ఉంటుంది, నిత్య సంబంధమైన డెసిషన్గా ఉంటుంది, నిత్య సంబంధమైన తీర్మానంగా ఉంటుంది. కాబట్టి మీరు ఆలోచన చేసి ఈ క్రిస్మస్ సందర్భంగా దేవుడిచ్చే బహుమానాన్ని నేను ఉపయోగించుకోవాలి అని ఒక తీర్మానంతో ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాను.